వెల్కమ్ టు ఎపిటోమ్ ఇన్స్టిట్యూట్. ఐ యామ్ శ్రవణ్ కుమార్ పన్నాలా అండి. ఓకే, ఈరోజు మనము ఈ వీడియో ద్వారా ఈ నెలలో డిసెంబర్ 15-16న గ్రూప్ 2 సంబంధించిన ఎకనామిక్స్ పార్ట్ గురించి డిస్కషన్స్ చేద్దాం. ఓకే, లాస్ట్ మంత్లో నవంబర్ మంత్లో జరిగినటువంటి గ్రూప్ 3లో టోటల్గా మనకు నెంబరిక్ బేస్ చేసుకొని టోటల్గా క్వశ్చన్స్ ఎక్కువ మొత్తంలో వచ్చాడు. భారత ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మరియు థర్డ్ పార్ట్కు సంబంధించినటువంటి అంకెల గ్యారడీ మీద బాగా అడిగాడండి ప్రశ్నలు. ఓకే, సోషల్ ఎకనామిక్ సర్వే ఇండియాది, తెలంగాణ, దీంతోపాటు ఎస్ఆర్ఎస్ రిపోర్టు, నెక్స్ట్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే గురించి. ఓకే, వీటికి సంబంధించినటువంటి డేటా బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ మొత్తంలో ఎగ్జామ్లో అడిగాడు. దాదాపుగా 150 క్వశ్చన్స్లో దాదాపుగా నెంబరింగ్కి సంబంధించింది 100 క్వశ్చన్స్ వరకు అడిగాడు. అయితే మనకు టోటల్గా 15 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 15 చాప్టర్స్లో ఏ అంశానికి ప్రాధాన్యత ఇస్తూ చదవటం స్టార్ట్ చేయండి అంటే ఉన్నదిగా 4 డేస్. ఈ 4 డేసెస్లో ప్లానింగ్ ప్రకారం చదవటం గురించి వివరణ ఇస్తానండి. మనకు టోటల్గా ఫస్ట్ ఇండియన్ ఎకానమీ అనేటువంటి టాపిక్ను గురించి డిస్కషన్స్ చేద్దాం. ఇండియన్ ఎకనామిక్స్లో భారత ఆర్థిక వ్యవస్థలో టోటల్గా 5 టాపిక్స్, 5 చాప్టర్స్, 5 యూనిట్స్ మెన్షన్ చేశాడు. ఓకే, ఇందులో ఫస్ట్ చాప్టర్ డెమోగ్రఫీ, జనాభా శాస్త్రము గురించి చెప్పడం జరిగింది. ఇందులో ఈ మధ్యలో జరిగినటువంటి ఎగ్జామ్స్ 2023-24లో జరిగినటువంటి వివిధ క్వశ్చన్ పేపర్స్ బేస్ చేసుకొని అనాలసిస్ చేస్తే ఎక్కువగా దేని మీద అడుగుతున్నాడు. ఓకే, మనకు జనాభా సిద్ధాంతాల మీద అయితే పెద్దగా ఎక్కువ అడగటం లేదు. దాని తర్వాత అంశంలోకి రండి, మనకు గ్రోత్ రేట్స్కు సంబంధించినటువంటి వాటి మీద అడుగుతున్నాడు. ఓకే, ఎగ్జాంపుల్ 2001 నుంచి 2011 మధ్య కాలంలో, 2001 నుండి 2001 నుంచి 2011 మధ్య కాలంలో భారతదేశంలో జనాభా వృద్ధి రేటు ఏ రకంగా ఉంది అనేటువంటి అంశాన్ని అడగటం జరుగుతుందండి. భారతదేశంలో 2001 నుండి 2011 మధ్య కాలంలో దశాబ్ద వృద్ధి రేటు ఎంత వచ్చింది? 17.64%. అంటే రమారమి 17.7% అండి, 17.7% మనకు నమోదు కావటం జరిగిందండి వృద్ధి రేటు, గ్రోత్ రేట్. అదే వార్షిక వృద్ధి రేటు ఎలా వచ్చింది? 2001 నుంచి 1991 నుంచి 2011 మధ్య కాలంలో గ్రోత్ రేటు ఎలా ఉంది? 2001 నుంచి 2011 మధ్య కాలంలో హయ్యెస్ట్ గ్రోత్ రేట్ వచ్చినటువంటి స్టేట్స్ ఏమున్నాయి? లోయెస్ట్ వచ్చినటువంటి స్టేట్స్ ఏమున్నాయి? హయ్యెస్ట్ వచ్చింది మేఘాలయ రాష్ట్రంలో అత్యధికంగా వచ్చి, తక్కువగా వచ్చినటువంటిది ఏదండి అంటే నాగాల్యాండ్ నెగిటివ్లోకి వెళ్ళిపోవటం జరిగిందండి గ్రోత్ రేటు. ఓకే, మరి మనకు ఇలాంటి ప్రశ్నలు ఇక్కడ అడుగుతున్నాడు జనాభాకు సంబంధించి. హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమున్నాయి? అతి తక్కువగా జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమున్నాయి? హయ్యెస్ట్గా జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమున్నాయండి? ఫస్ట్ది ఉత్తరప్రదేశ్, లాస్ట్ది చివరి స్థానం ఏదండి, ఏ రాష్ట్రంలో ఉందండి అంటే సిక్కిం రాష్ట్రంలో ఉంది. ఓకే, వీటితో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలది కూడా చూసుకోండి, యూటీలలో కూడా చూసుకోవాల్సి వస్తుంది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో హయ్యెస్ట్ పాపులేషన్ ఏది ఉంది, అతి తక్కువగా ఏది ఉంది? సింపుల్ అండి, అత్యధికంగా ఉన్నది ఏదండి అంటే ఢిల్లీ. లక్షద్వీపుల్లో అతి తక్కువగా ఉందండి. దీంతోపాటు వృద్ధి రేటు, నెక్స్ట్ జిల్లాల వారీగా కూడా అడగటానికి ఛాయిస్ ఉంది. జిల్లాల వారీగా కూడా ఈ మధ్యకాలంలో క్వశ్చన్ పేపర్స్లో అడుగుతున్నాడు. ఏ జిల్లాలో
అత్యధిక జనాభా కలిగినటువంటి జిల్లా ఏది? థానే. మహారాష్ట్రలోని థానే అనేటువంటి జిల్లాలో అత్యధిక జనాభా కలిగినటువంటి జిల్లా అండి. ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతున్నాడు. ఓకే, జనసాంద్రత కూడా అడుగుతున్నాడు, నెంబరింగ్ బై. ఓకే, జనసాంద్రత అంటే మనందరికీ ఐడియా ఉందండి, ఒక చదరపు కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తున్నారో తెలియజేసేదే జనసాంద్రత. భారతదేశంలో సగటు జనసాంద్రత ఎంత ఉంది? సగటు జనసాంద్రత ఏ రాష్ట్రంలో అత్యధికంగా ఉంది, ఏ రాష్ట్రంలో అతి తక్కువగా ఉంది అనేటువంటి అంశాలను ఇక్కడ అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చాలామంది ఏం చేస్తున్నామండి అంటే 3 or 4 డిస్ట్రిక్ట్స్, మొదటివి 4 చివరివి 4 గుర్తుపెట్టుకున్నాం. కానీ ఈ మధ్యలో అలా అడుగుతలేడండి. మధ్యలో తీసుకొచ్చి మన ఒక ఎగ్జామ్లో కూడా ఇచ్చాడు, పిల్లల లింగ నిష్పత్తి. అతి తక్కువగా ఉన్నటువంటి వాటిని అవరోహణ క్రమంలో పేర్చండి, ఆరోహణ క్రమంలో పేర్చండి, ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. మినిమం దానిలో మనము 2 ఐడెంటిఫికేషన్ చేస్తే ఈజీగా ఆన్సర్లు చేయగలుగుతాము. ఇక్కడ నెంబరిక్ అంశాల్లో కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రాల వారి జనాభా స్టేట్ వైజ్గా, రాష్ట్రాల వారీగా జనాభా, నెక్స్ట్ రాష్ట్రాల వారీగా జనసాంద్రత, నెక్స్ట్ రాష్ట్రాల వారీగా లింగ నిష్పత్తి, రాష్ట్రాల వారీగా అక్షరాస్యత రేటు, అక్షరాస్యత రేటు. ఈ అంశాలకు సంబంధించి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు. ఇక్కడ రాష్ట్రాలలో మొదటి 4, 5 ఇస్తే ఈజీగా చేయగలుగుతాం. చాలామంది చేస్తారు, అక్షరాస్యత రేటు అత్యధికంగా ఉన్నది కేరళ అంటారు, ఓకే, అతి తక్కువగా ఉన్నది బీహార్ అంటాడు. అయితే వాడు 4 రాష్ట్రాలకు ఇచ్చి వాటిని జతపరచుమని ఇస్తున్నాడు. అయితే దీనిలోనండి చాలా వరకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అంటే ఒక 2 ఈజీగా అబ్జర్వ్ చేయగలుగుతారు పిల్లలు, వాటిని బట్టి ఆన్సర్ చేయగలుగుతాం. ఎడిటింగ్ ప్రాసెస్ ఉండాలి. ఎగ్జామ్ హాల్లో కొద్దిగా కన్ఫ్యూజ్ అయినా కానీ ఉన్నటువంటి 2.5 hours మనం ఎగ్జామ్లో ఉండేటువంటి 2.5 hours మైండ్ పీస్ఫుల్గా ఉంటే, ఎంత మైండ్ పీస్ఫుల్గా ఉంటే అంతగా మనకు స్కోర్ అనేటువంటిది రావడానికి ఛాయిస్ ఉంది. ఓకే, మరి ఇవే కాకుండా రాష్ట్రాల వారీగా జనాభా, జనసాంద్రత, లింగ నిష్పత్తి, అక్షరాస్యత రేటు. ఓకే, వీటిలో కనుక చూసుకున్నట్లయితే అన్ని రాష్ట్రాల వారీగా చూసుకోవాల్సిందే. ఓకే, లింగ నిష్పత్తి పరంగా చూస్తే అత్యధికంగా ఉన్నది ఏదండి అంటే కేరళ, అతి తక్కువగా ఉన్నది ఏదండి అంటే హర్యానా రాష్ట్రం. నెక్స్ట్ ఇవే కాకుండా మనకు జాతీయ జనాభా విధానము, వాస్తవానికి 1971లో ఇండియాలో హయ్యెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ వచ్చింది. అత్యధికంగా పాపులేషన్ గ్రోత్ రేటు, జనాభా వృద్ధి రేటు వచ్చినటువంటి సంవత్సరం ఎప్పుడండి అంటే 1971లో, 1971వ సంవత్సరంలో రావటం జరిగింది. ప్రపంచంలో ఫ్యామిలీ ప్లానింగ్ ప్రవేశపెట్టిన తొలి దేశం ఏదండి అంటే ఇండియానే. ఏ సంవత్సరంలోనండి అంటే 1952లో భారతదేశంలో ఫ్యామిలీ ప్లానింగ్ను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగిందండి. జనాభాను నియంత్రించడం కోసము కుటుంబ నియంత్రణను ప్రవేశపెట్టిన దేశంగా చెప్పుకోవచ్చు. అయితే 1971వ సంవత్సరంలో భారతదేశంలోనే అత్యధికంగా జనాభా వృద్ధి రేటు అనేటువంటిది నమోదు చేసుకోవటం జరిగింది. అందుకే ఈ జనాభాను కంట్రోల్ చేయటం కోసం 1975వ సంవత్సరంలో నిర్బంధ కుటుంబ నియంత్రణను ప్రవేశపెట్టారు. 1976వ సంవత్సరంలో 1976లో జాతీయ జనాభా విధానమును ప్రవేశపెట్టారు. ఇందులో మనకు శారదా చట్టం ప్రకారం అండి, వాస్తవానికి శారదా చట్టము 1929వ సంవత్సరంలో చేశారు. ఈ శారదా చట్టం ప్రకారము మహిళలకు వివాహపు వయసు 14 సంవత్సరాలు, పురుషునికి 18 సంవత్సరాలను ఉండే. అయితే 1949వ సంవత్సరంలో ఇండియాలో, భారతదేశంలో ఏం చేశారండి అంటే స్త్రీలకు కనీసపు వయసు 15 సంవత్సరాలుగా నిర్ణయించారు. 1949లో వివాహపు వయసు.
దీనిని జాతీయ జనాభా విధానం 1976లో మహిళలకు 18 సంవత్సరాలకు తీసుకురావటం జరిగింది. పురుషునికి 21 ఇయర్స్గా మారవటం జరిగిందండి జనాభాను నియంత్రించడం కోసం. నెక్స్ట్ అదేవిధంగా జాతీయ జనాభా విధానము మరొకటి ఎప్పుడు వచ్చిందండి అంటే 2000లో వచ్చింది. మొన్న కూడా మనకు దీనికి సంబంధించినటువంటి ప్రశ్న అడిగాడండి. జాతీయ జనాభా విధానము ఏ ఇయర్లో చేయటం జరిగిందండి అంటే 2000 ఇయర్లో 2000 సంవత్సరంలో చేశారు. దీనిని ఎవరండి, దీనిని ఎంఎస్ స్వామినాథన్ను దీని మీద అధ్యయనం చేయమని, జాతీయ జనాభా విధానాన్ని రూపొందించమని 1993లో 1993వ సంవత్సరంలో ఇతను నియమిస్తే తన రిపోర్టును 1994వ సంవత్సరంలో ఇచ్చాడు. దీన్ని 1999వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి 2000 సంవత్సరం నుంచి తీసుకురావటం జరిగిందండి జాతీయ జనాభా విధానము. ఈ జాతీయ జనాభా విధానము ప్రకారమే ఇక్కడ 2045 నాటికి భారతదేశంలో జనాభా అనేటువంటిది స్థిరీకరణలోకి తీసుకుని రావాలి అనేటువంటి అంశాలను ఎంఎస్ స్వామినాథన్ చెప్పడం జరిగింది. వీటి మీద కంపల్సరీ రావటానికి ఛాయిస్ ఉంది. మన గ్రూప్ 3లో దేని మీద అడిగాడండి అంటే జాతీయ జనాభా విధానము 2000 మీద అడగటం జరిగింది. ఓకే, మనకు జనాభాకు సంబంధించిన చట్టం అది కూడా మన ఎగ్జామ్లో అడిగాడు. వాస్తవానికి 1948లో 1948వ సంవత్సరంలో జనాభాకు సంబంధించినటువంటి సెన్సెక్స్ యాక్ట్ అనేటువంటిది 1948లో చేశాడు. కానీ ఎగ్జామ్లో మన 1950లో ఇచ్చాడు. సరికానిది ఏది అని చెప్పి ఇవ్వటం జరిగిందండి. ఓకే, అదేవిధంగా ఇదే కాకుండా మరి ప్రపంచవ్యాప్తంగా చూస్తే అంతర్జాతీయ జనాభా దినోత్సవం అని ఎప్పుడు అంటున్నాము, 8th బ్రిలియంట్ డే అని ఎప్పుడు జరుపుకుంటున్నాము, 2022 నవంబర్ 15న వరల్డ్లో 800 కోట్ల జనాభా అనేటువంటిది చేరుకున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారం అండి భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారము ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారతదేశం 2nd ప్లేస్లో ఉంది. ప్రస్తుతానికి ఇండియా వాస్తవానికి 2023 ఏప్రిల్ 24న భారతదేశము చైనాను మించిన జనాభా అనేటువంటిది ఇండియాలో రావటం జరిగింది. భారతదేశంలో జనాభా వారీగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్లో ప్రస్తుతానికి ఉన్నామండి ప్రపంచ జనాభా వారీగా చూసుకుంటే. ఇది జనాభాకు సంబంధించినటువంటి చాప్టర్ అడగటానికి ఛాయిస్ ఉంది. ఇక్కడ మతాల వారీగా ఉన్నాయి, పట్టణీకరణం అనేటువంటిది ఉంది. కాకపోతే అది మనకు తీసుకుపోయి 3rd పార్ట్లో పెట్టడం జరిగింది. ఓకే, ఇది మనకు ఫస్ట్ టాపిక్ అండి. దీనిలో ఎక్కువగా మనకు జనాభా అనగానే మొత్తము నెంబరింగ్ అంకెలే గుర్తు రావాలి, మొత్తం నెంబరింగ్ మీదనే అడుగుతున్నాడు. ఎందుకండి అంటే కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ చేస్తే చాలామంది స్టూడెంట్స్ చేయడానికి రెడీగా ఉంటున్నారు. మన అడగటానికి రీజన్ కూడా అదే రీజన్. చాలామంది స్టూడెంట్స్ 90% స్టూడెంట్స్ 100 దగ్గరనే ఆగిపోయారండి. 101, 102 ఆ లెవెల్లోనే వస్తున్నాయి సార్ అంటున్నాడు. చాలామంది స్టూడెంట్స్ ఆ స్కోర్ దగ్గరనే ఆగిపోవటం జరిగింది. ఓకే, మరి నెక్స్ట్ మనకు ఇండియన్ ఎకానమీలో 2nd చాప్టర్గా నేషనల్ ఇన్కమ్ అనేటువంటి చాప్టర్ పెట్టాడు. జాతీయ ఆదాయము అనేటువంటి చాప్టర్ పెట్టడం జరిగిందండి. 2nd యూనిట్ ఏదండి అంటే నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయము, నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయము అనేటువంటిది జాతీయ ఆదాయము, నేషనల్ ఇన్కమ్. ఓకే, ఏంటి నేషనల్ ఇన్కమ్? అందరికీ డెఫినేషన్ తెలుసు. ఒక దేశంలో ఒక సంవత్సర కాలములో వివిధ రంగాల నుండి వచ్చిన అంతిమ వస్తు సేవల ద్రవ్య విలువనే జాతీయ ఆదాయం అంటారు. ఓకే, వివిధ రంగాలు అన్నాను. వివిధ రంగాలు అంటే ఏమిటండి? ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగము. ఇందులో ఉన్నటువంటి అంశాలను గురించి చూడాలి. ప్రాథమిక రంగము అంటే వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు కూడా వస్తాయి. అనుబంధ రంగాలు ఏమున్నాయి? వ్యవసాయము అంటే పంటలు, అనుబంధ రంగాలు అంటే ఏమున్నాయి? ఓకే, నెక్స్ట్ ద్వితీయ రంగము, తర్వాత తృతీయ రంగము అనేటువంటి అంశాలు ఉన్నాయి. ప్రాథమిక రంగానికి
మరియు వ్యవసాయ రంగానికి మధ్య ప్రధానమైనటువంటి తేడా ఎక్కడ కనపడుతుందండి అంటే గనులు, మైనింగ్స్. ప్రాథమిక రంగము అంటే ఏమేమి ఉంటాయండి? పంటలు ఉంటాయి, పశు పోషణ అనేటువంటిది కనపడుతుంది, మత్స్య పరిశ్రమ అనేటువంటిది కనపడుతుంది, అటవీ సంపదలు ఉంటాయి, దీంతోపాటు గనులు మరియు త్రవ్వకాలు అనేటువంటివి కనపడతాయి. ప్రాథమిక రంగం. ప్రాథమిక రంగము నుండి దేన్ని మినహాయించాలండి అంటే గనులను మినహాయించగా వచ్చేదే వ్యవసాయ రంగము. ఇది ప్రధానమైన తేడా. ద్వితీయ రంగం, దీనినే తయారీ రంగము, పారిశ్రామిక రంగం అని కూడా అంటారండి. అయితే పారిశ్రామిక రంగానికి ద్వితీయ రంగానికి కొంత ఒక పాయింట్ తేడా అనేటువంటిది వస్తుంది. ఇక్కడ ద్వితీయ రంగము అనగానే మనకి ఏమేం అంశాలు గుర్తొస్తాయి? పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు రెండు రకాలుగా ఉంటాయి. నమోదు అయిన పరిశ్రమలు, నమోదు కానటువంటి పరిశ్రమలు అనేటువంటివి ఉంటాయి. నమోదు అయిన పరిశ్రమలు అంటే ఏమిటండి? ఓకే, ప్రభుత్వం చేత గుర్తింపు పొందినటువంటి పరిశ్రమలుగా చెప్పవచ్చు. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇండస్ట్రీస్ అంటే ప్రభుత్వం చేత గుర్తింపు పొందవు, నమోదు కాని పరిశ్రమలుగా చెప్పవచ్చు. మరియు నీటిపారుదల, చాలామంది నీటిపారుదల అనగానే మనం వ్యవసాయ రంగంలోకి పోతూ ఉంటారు. నీటిపారుదల ఎందులో పెట్టాడండి అంటే మనకు ద్వితీయ రంగంలోను లేదా పారిశ్రామిక రంగంలో కనపడుతూ ఉంటాయి. గ్యాస్ మరియు విద్యుత్తు నిర్మాణ రంగము అనేటువంటివి ఉంటాయి. వీటినన్నిటిని కలిపి ద్వితీయ రంగంగా చెప్పవచ్చు. ద్వితీయ రంగానికి గనులను గలపగా వచ్చేది ఏదండి అంటే పారిశ్రామిక రంగము. నెక్స్ట్ తృతీయ రంగము లేదా సేవా రంగము. తృతీయ రంగము లేదా సేవా రంగము అనేటువంటి అంశాల గురించి చూడండి. ఎగ్జాంపుల్స్ మొత్తం కూడా చూసుకోండి. ఏముంటాయండి? ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంకింగ్, టూరిజము, ఓకే, రియల్ ఎస్టేట్, విద్య, వైద్యము, ఇవన్నీ కూడా ఎందులో ఉంటాయండి అంటే మనకు తృతీయ రంగంలోనే, సేవా రంగంలోనే ఉంటాయండి. మనకు టోటల్గా నేషనల్ ఇన్కంలో 3 సెక్టార్స్ ఉంటాయి. ఉపరంగాలు సబ్ సెక్టార్స్ 17 ఉంటాయి. ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు మొత్తం ఉపరంగాల యొక్క సంఖ్య ఎంత అని ఇచ్చాడండి. టోటల్గా 17 ఉంటాయి. టోటల్గా సెక్టార్స్ ఎన్ని ఉన్నాయండి అంటే 3 సెక్టార్స్ అనేటువంటివి ఉన్నాయి. దీనిలో హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఏ సెక్టార్లో ఉన్నారండి అంటే అగ్రికల్చర్ సెక్టార్ లేదా ప్రాథమిక రంగం. మరి నేషనల్ ఇన్కంలో హయ్యెస్ట్ ఇన్కమ్ వస్తున్నటువంటి సెక్టార్ ఏది? జాతీయ ఆదాయంలో అత్యధిక ఆదాయం ఇస్తున్నటువంటి రంగము ఏదండి అంటే సేవా రంగము. మొన్న కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడిగాడు. మనకు సేవా రంగం ద్వారా అత్యధికంగా నేషనల్ ఇన్కంలో వస్తే అత్యధిక మందికి ఉపాధిని అందిస్తున్నటువంటి రంగము ఏదండి అంటే ఏ రంగం అండి అంటే మనకు సేవా రంగం. ఇక్కడ ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగడానికి ఛాయిస్ ఉంది. స్వతంత్రము వచ్చినప్పుడు జాతీయ ఆదాయంలో అత్యధిక వాటా దేని ద్వారా లభించిందని అడగటానికి ఛాయిస్ ఉంది. గుడ్డిగా ఎగ్జామ్లో ఆన్సర్ పెట్టొద్దండి. స్వతంత్రం వచ్చినప్పుడు మనకు అత్యధిక ఆదాయము జాతీయ ఆదాయంలో దేని ద్వారా రావటం జరిగిందండి అంటే ఏ సెక్టార్ను అనుసరించుకొని ఎక్కువ ఆదాయం వచ్చిందండి అంటే మనకు ప్రాథమిక రంగం ద్వారా హయ్యెస్ట్గా వచ్చింది. ఇది మనకు నేషనల్ ఇన్కంలో ఉన్నటువంటి సెక్టార్స్ ఎన్ని ఉన్నాయి? 3 రంగాలు అనేటువంటివి ఉన్నాయి. డెఫినేషన్ చూసుకున్నాము. మరి ఇండియాకి స్వతంత్రము రాకముందుకే నేషనల్ ఇన్కమ్ను లెక్కించింది ఎవరండి అంటే దాదాబాయ్ నౌరోజీ. దాదాబాయ్ నౌరోజీ రచించినటువంటి ప్రముఖ గ్రంథము పేరు ఏమిటండి అంటే పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగిందండి. ఓకే, జాతీయ ఆదాయాన్ని తొలిసారిగా భారతదేశంలో లెక్కించాడు. అయితే జాతీయ ఆదాయాన్ని తొలిసారిగా ఒక క్రమ పద్ధతిలో, శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేసిన ఆర్థికవేత్త వికేఆర్వి రావు. వికేఆర్వి రావు అండి. విజేంద్ర కస్తూరి రంగ వరద రాజారావు భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని 2 సార్లు ఒక క్రమ పద్ధతిలో, శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేయటం జరిగిందండి. ఇక్కడ ప్రశ్న జాగ్రత్తగా చదవండి. భారతదేశంలో తొలిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కించింది అంటే దాదాబాయి నౌరోజీ. కానీ దాదాబాయి నౌరోజీ సైంటిఫిక్గా ఎక్కడ కూడా నేషనల్ ఇన్కమ్ గురించి వివరణ ఇవ్వలేదు. డైరెక్ట్గా 340 crores అని చెప్పి తెలియజేశాడు. దానికి ప్రూఫ్ అంటూ శాస్త్రీయ పద్ధతి అంటూ లేదు. కాకపోతే వికేఆర్వి రావు జాతీయ ఆదాయాన్ని ఒక క్రమ పద్ధతిలో, శాస్త్రీయ పద్ధతిలో వివరణ ఇచ్చాడండి. సైంటిఫిక్ వాల్యూస్ తోటి వికేఆర్వి రావు. ఆ తర్వాత 1949లోనండి ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత జాతీయ ఆదాయ కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది.
నేషనల్ ఇన్కమ్ కమిటీని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఈ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరున్నారు? ఓకే, వాళ్ళు ఏ ఇయర్ను బేస్ ఇయర్గా తీసుకొని లెక్కించారు? 1949లోను, ఆ తర్వాత 1951లో సిఎస్ఓ అనేటువంటిది ఏర్పాటు చేశారు. సిఎస్ఓ మీన్స్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్. 1951వ సంవత్సరంలో సిఎస్ఓ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. 1949లో జాతీయ ఆదాయ కమిటీ, నేషనల్ ఇన్కమ్ కమిటీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏ సంవత్సరంలోనండి అంటే 1949లో, 1949లో ఏర్పాటు చేయటం జరిగింది. ఓకే, సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేటువంటిది 1951లో ఏర్పాటు చేయటం జరిగింది, 1951లో. మరి దీని యొక్క ప్రాధాన్యత, ప్రస్తుతానికి సిఎస్ఓ నేషనల్ ఇన్కమ్ లెక్కిస్తలేదండి. మన ఇండియాలో ఎన్ఎస్ఎస్ఓ అనేటువంటిది ఉంది, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్. 1950వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇది పేదరికాన్ని, నిరుద్యోగాన్ని అధికారికంగా అంచనా వేస్తే సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీసు ఇదేం చేస్తుందండి అంటే జాతీయ ఆదాయంలోని జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి, పర్ క్యాపిటా ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్ను వీటినన్నిటిని కూడా లెక్కిస్తున్నది ఎవరండి అంటే మనకు సిఎస్ఓ. ఈ రెండిటిని 2019 23 మే 2019వ సంవత్సరంలో ఏం చేశారండి అంటే 25 మే 2019వ సంవత్సరంలో ఈ రెండిటిని మెర్జ్ చేయటం జరిగింది, విలీనం చేశారు. విలీనం చేసి ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ రెండు ఎక్కడ విలీనం అయిపోయాయండి అంటే ఎన్ఎస్ఓలో, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్లో విలీనం చేయటం జరిగిందండి 2019లో. మరి నేషనల్ ఇన్కంలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏమున్నాయి? జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి, పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయము, ఫ్యాక్టర్ కాస్ట్, నేషనల్ ఇన్కమ్. ఈ అంశాల మీద మనకు ఎగ్జామ్లో రావటానికి ఛాయిస్ ఉంది. వాటి ఈక్వేషన్స్ ఏమున్నాయి? జీడిపి అంటే ఏమిటి డెఫినేషన్, జిఎన్పి అంటే డెఫినేషన్ ఏంటి, ఎన్డిపి అంటే ఏమిటి, ఎన్ఎన్పి అంటే ఏమిటి? వీటిలో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అక్కడ అడుగుతుంటాడు. జస్ట్ మన మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయిందండి అంటే అందులో ఆప్షన్స్లో కరెక్ట్గా చూసి రౌండ్ ఫిగర్ చేయొచ్చు. మన చాలామంది స్టూడెంట్స్ వేరే టాపిక్ విషయంలో ఇబ్బంది పడ్డప్పటికీ నేషనల్ ఇన్కమ్ టాపిక్లో చాలామంది ఆన్సర్స్ చేశారు. ఏంటండి అంటే అక్కడ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా వరకు అడిగాడు నేషనల్ ఇన్కంలో, చేయడానికి రీజన్ అదే. నెక్స్ట్ జీడిపి ఎలా ఉంది, జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎంతవరకు ఉంది ఇండియాలో, జీడిపి అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమున్నాయి, పర్ క్యాపిటా ఇన్కమ్ హైయెస్ట్గా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమున్నాయి. మరి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జీడిపి పరంగా ఇండియా ఎన్నో స్థానంలో ఉందండి అంటే వరల్డ్ వైజ్గా చెక్ చేసుకుంటే ర్యాంకుల్లో 5th పొజిషన్లో ఉందండి ఇండియా, 5వ స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్ ఎవరున్నారండి అంటే అమెరికా, ఓకే, సెకండ్ ప్లేస్ చైనా, థర్డ్ ప్లేసు జర్మనీ, 4th ప్లేసు జపాన్, 5th ప్లేస్ ఇండియా అనేటువంటిది కలదండి. అదే పర్చేజింగ్ పవర్ ఆఫ్ పారిటీ ప్రకారం అయితే కొనుగోలు శక్తిని ఆధారం చేసుకొని చూసినట్లయితే మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏదండి అంటే చైనా అయితే, సెకండ్ ప్లేస్ అమెరికా దేశం అండి. 3వ స్థానంలో ఉన్నటువంటి దేశము, థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి దేశం ఏదండి అంటే ఇండియా దేశము కలదండి, 3వ స్థానంలో కలదు. నెక్స్ట్ ఇక్కడ జీడిపిలో 2 నెంబరింగ్ కనుక చూసుకోవాల్సిందే. ఇక్కడ ముఖ్యంగా గ్రోత్ రేట్ అండి, లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే వృద్ధి రేటు ఎలా వచ్చింది, గ్రోత్ రేటు పర్ క్యాపిటా ఇన్కము, నెక్స్ట్ జీడిపిలో గ్రోత్ రేట్ అనేటువంటివి చూసుకోండి కంపల్సరీగా. ఇది మనకు నేషనల్ ఇన్కమ్కి సంబంధించినటువంటి ఓవరాల్ టాపిక్ మీద ఇలా అడగటానికి ఛాయిస్ ఉంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ యూనిట్గా మనకు అగ్రికల్చర్ సెక్టార్ అనేటువంటి టాపిక్ పెట్టాను, వ్యవసాయ రంగం. అయితే లాస్ట్ మంత్లో జరిగినటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్లో
వ్యవసాయ రంగంలో కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అసలు అడగలేదండి. ఎన్నో ఉన్నాయి అడగటానికి, అస్సలు అడగలే. మొత్తం నెంబరింగ్ మీదనే అడిగాడు, కన్ఫ్యూజ్ చేసుకుంటూ అడిగాడు. ఓకే, ఇందులో మనం మేజర్గా కవర్ చేయాల్సినటువంటి టాపిక్స్ ఏమున్నాయి అంటే గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం. ఓకే, హరిత విప్లవం ఇండియాలో ఎలా వచ్చింది, గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటిది ఇండియాలో ఎలా ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది, మరి అందులో ఉన్నటువంటి స్కీమ్సెస్ ఏమున్నాయి. ఎగ్జాంపుల్ ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఐఏడిపి, ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ 1960-61 ఇయర్స్లో ప్రవేశపెట్టారు. సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం, ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్ 1964-65 ఇయర్స్లో ఇంట్రడ్యూస్ చేయటం జరిగిందండి. హై ఈల్డింగ్ వెరైటీ ప్రోగ్రామ్ 1966 ఖరీఫ్ సీజన్లో ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. హరిత విప్లవంలో భాగంగా మనకు ఇంట్రడ్యూస్ చేయబడినటువంటి స్కీమ్సెస్ గురించి చదవండి. మరి ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ టోటల్ ఇండియాలో 7 డిస్ట్రిక్ట్సే ఇంట్రడ్యూస్ చేశారు ఈ స్కీమ్ను. ఇండియాలో అత్యంత సారవంతమైనటువంటి నేలలు కలిగినటువంటి 7 జిల్లాలను ఎంపిక చేసి ఆ 7 జిల్లాలలోనే హైబ్రిడ్ సీడ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ టైం కెమికల్ ఫర్టిలైజర్స్, రసాయనిక ఎరువులను కూడా ఉపయోగించడం జరిగిందండి. ఒక ప్యాకేజ్ ప్రోగ్రామ్ వల్ల ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ సక్సెస్ఫుల్ కావడంతో ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 1964-65 సంవత్సరాలలో హై ఈల్డింగ్ వెరైటీ ప్రోగ్రామ్, 1966వ సంవత్సరంలో హై ఈల్డింగ్ వెరైటీ ప్రోగ్రామ్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా హరిత విప్లవంలో భాగంగా ఈ పథకాలను ప్రవేశపెట్టారు. మన గ్రీన్ రెవల్యూషన్ ప్రపంచంలో పితామహుడని ఎవరినంటారు, హరిత విప్లవ పితామహుడని, భారతదేశంలో ఏ పర్సన్ను అంటారు అనేటువంటివి చూసుకోండి. దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఇంద్రధనస్సు విప్లవం, రెయిన్బో రెవల్యూషన్, పింక్ రెవల్యూషన్ అంటే ఏమిటి, ఓకే, వైట్ రెవల్యూషన్ అంటే ఏమిటి, రెడ్ రెవల్యూషన్ అంటే ఏంది, బ్లూ రెవల్యూషన్ అంటే ఏమిటి, ఈ రెవల్యూషన్స్ మొత్తం చూసుకోండి. నెక్స్ట్ కల్చర్స్ అంటే ఏంటండి, సాగు చేయటము, ఓకే, హార్టికల్చర్ అంటే ఏంది, సెరికల్చర్ అంటే ఏమిటి, ఇలాంటి అంశాలను మొత్తం కూడా చూసుకోండి. నెక్స్ట్ మనకు సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ అనౌన్స్మెంటెడ్ బై మన్మోహన్ సింగ్, అది 2006వ సంవత్సరంలో వచ్చింది. అంతకంటే ముందు జాతీయ రైతుల కమిషన్, నేషనల్ ఫార్మర్స్ కమిషన్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. నేషనల్ ఫార్మర్స్ కమిషన్, జాతీయ రైతుల కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. వ్యవసాయపు అభివృద్ధి కోసము మరియు రైతుల యొక్క అభివృద్ధి కోసము నేషనల్ ఫార్మర్స్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్కి చైర్పర్సన్ ఎంఎస్ స్వామినాథన్. అతడు వ్యవసాయపు అభివృద్ధి కోసము 5 పాయింట్స్ రికమెండేషన్ చేశాడు. ఓకే, దీనికి అదనంగా సెకండ్ గ్రీన్ రెవల్యూషన్లో మరో 2 పాయింట్స్ యాడ్ చేసి సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ అనౌన్స్మెంటెడ్ బై మన్మోహన్ సింగ్ ఏ సంవత్సరంలో ప్రకటించాడండి అంటే 2006వ సంవత్సరంలో. ఇది మనకు గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించింది. అయితే మనకు మన గ్రూప్ 3లో పెద్దగా గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించిన దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలే. అంత మాత్రాన గ్రూప్ 2లో రాదా అంటే అడగటానికి ఛాయిస్ ఉంది. మీరు అంతకంటే ముందు జరిగినటువంటి జనరల్ స్టడీస్ పేపర్లో చూడండి, కంపల్సరీగా గ్రీన్ రెవల్యూషన్ మీద చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. జనరల్ స్టడీస్ పేపర్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉండొచ్చండి, ఓకే, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్సు, మధ్యలో జరిగినటువంటి కొన్ని ఎగ్జామ్స్లో అడిగాడు ఈ గ్రీన్ రెవల్యూషన్ టాపిక్. ఓకే, హరిత విప్లవం వల్ల ఎక్కువగా ప్రయోజనం కలిగినటువంటి పంట ఏదండి, గోధుమ. అస్సలు రిజల్ట్ రానటువంటి క్రాప్ ఏదండి అంటే పల్సెస్, పప్పు ధాన్యాలు. ఓకే, నెక్స్ట్ ప్రతి ఒక్క పంటదండి విస్తీర్ణ పరంగా, నెక్స్ట్ ఉత్పత్తి పరంగా ఏ స్థానంలో ఉంది. ఇప్పుడు వరి పంటలో అత్యధిక ఉత్పత్తి ఉన్నటువంటి రాష్ట్రం ఏందండి, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో వరి పంటలో తెలంగాణ వచ్చింది. గోధుమ పంటలో ఎవరున్నారండి అంటే గోధుమ పంట ఉత్తరప్రదేశ్ అనేటువంటిది మొదటి స్థానంలో వచ్చింది.
ఇలా మనకు ఒక్కొక్క పంటలో ఏ ఏ స్టేట్స్ మొదటి స్థానంలో ఉంది. వేరుశనగ గనుక చూసుకున్నట్లయితే మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రము గుజరాత్ రాష్ట్రం. ఇలా ఒక్కొక్క పంటలో ఏ ఏ రాష్ట్రము ప్రథమ స్థానంలో ఉంది అనేటువంటి అంశాలను గురించి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ అండి, దీంతో పాటు ల్యాండ్ మన భూ కమతాలు. ల్యాండ్ హోల్డింగ్ ఇది కూడా మనకు గ్రూప్ 3లో అసలు కవర్ చేయలేదు. భూకమతాలు అంటే ఏమిటండి? రైతు సాగు చేసేటువంటి భూమినే భూకమతము అంటారు. భూకమతాలు ఎన్ని రకాలు ఉన్నాయి ఆల్రెడీ ఐడియా ఉండొచ్చండి. ఉపాంత కమతము, వీరినే సన్నకారు రైతులు. నెక్స్ట్ చిన్న కమతము, చిన్నకారు రైతులు. దిగువ మధ్య రైతులు. ఓకే, మధ్య రైతులు. ఫిఫ్త్ వన్ పెద్ద రైతులు. మనకి ఎంత ల్యాండ్ ఉండాలి? 1 హెక్టార్ అంటే 2.5 ఎకరాలకు సమానము, ఐడియా ఉంది. ఓకే, ఉపాంత కమతము 1 హెక్టార్ కంటే తక్కువ భూమిని కలిగినటువంటి రైతులను ఏమంటారండి అంటే ఉపాంత కమతము అంటారు. 1 హెక్టార్ నుండి 2 హెక్టార్ల లోపు భూమిని కలిగినటువంటి రైతులను ఏమంటారండి అంటే మన చిన్నకారు రైతులు, చిన్న కమతముగా చెప్పవచ్చు. ఇంతమంది పర్సంటేజ్ అనేటువంటిది వాళ్ళు ఉన్నారు. మనకు భూకమతాల యొక్క పరిమాణాన్ని ఏ సంవత్సరం నుంచి లెక్కిస్తున్నారండి అంటే 1971 ఇయర్స్ నుంచి లెక్కిస్తున్నారండి. అయితే కేంద్ర ప్రభుత్వము 2015-16 డేటా కనపడితే రాష్ట్రాల వారీగా వచ్చేసే వరకు తెలంగాణలో 2021 కూడా డేటా ఇచ్చాడు. ఓకే, మరి భూకమతాల పరిమాణము గనక చూసుకున్నట్లయితే వాస్తవానికి మన తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వే బుక్లో 17 రాష్ట్రాలకు సంబంధించిన దానిలో హయ్యెస్ట్ ఏదండి అంటే అత్యధికంగా ఉంది మాత్రం పంజాబ్లో. అదే ఓవరాల్ ఇండియాలో మొత్తం టోటల్గా చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ ఎక్కువగా కనపడుతుంది. ఓకే, మరి అతి తక్కువగా సగటు భూకమతాల పరిమాణం అతి తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదండి అంటే కేరళ రాష్ట్రము. ఏ ఫార్మర్స్ ఎక్కువగా ఉన్నారండి అంటే ఉపాంత రైతులు అత్యధికంగా ఉన్నారు. ఇలాంటి అంశాలు మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు వ్యవసాయానికి సంబంధించినటువంటి స్కీమ్సెస్ మొత్తం కూడా పరంపరాగత్ కృషి వికాస్ యోజన, మాన్ధాన్ యోజన స్కీమ్, ప్రధానమంత్రి మాన్ధాన్ యోజన స్కీమ్ పెన్షన్ స్కీమ్గా ఇంట్రడ్యూస్ చేశాడు. పరంపరాగత్ అంటే ఏంటండి? పరంపరాగత్ కృషి వికాస్ యోజన యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి అంటే భారతదేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. 100% సేంద్రియ వ్యవసాయం చేస్తున్నటువంటి రాష్ట్రం ఏదండి ఇండియాలో అంటే సిక్కిం. ఆ విధంగా మరో కొన్ని రాష్ట్రాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఉత్తరాఖండ్, త్రిపుర రాష్ట్రాలు ఉన్నాయి ఆ తర్వాత స్థానాల్లో. ఓకే, వ్యవసాయానికి సంబంధించినటువంటి స్కీమ్సెస్ మొత్తం కూడా చూసుకోండి. ప్రధానమంత్రి కిసాన్ యోజన, కిసాన్ సమ్మాన్ నిధి యోజన గురించి చూసుకోండి. వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క స్కీమ్సెస్ గురించి కూడా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఏదండి అంటే అగ్రికల్చర్ లోన్స్, వ్యవసాయపు రుణాలు అనేటువంటి టాపిక్ను గురించి డిస్కషన్స్ చేయాలి. వ్యవసాయ రుణాలు. వ్యవసాయ రుణాలు. ఓకే, దీనినే వ్యవసాయపు విత్తము అంటారు. అగ్రికల్చర్ ఫైనాన్స్, అగ్రికల్చర్ లోన్స్, వ్యవసాయ పరపతి. ఓకే, ఇక్కడ షార్ట్ టర్మ్ లోన్స్, మిడిల్ టర్మ్ లోన్స్, లాంగ్ టర్మ్ లోన్స్ 3 టైప్స్గా ఇస్తున్నాడు. షార్ట్ టర్మ్ లోన్స్నే క్రాప్ లోన్స్ అంటారు, పంట రుణాలు. మిగిలిన 2 కూడా మధ్యకాలిక దీర్ఘకాలిక రుణాలను టర్మ్ లోన్స్ అంటారు. అత్యధికంగా ఏ రుణాలు ఇస్తున్నారండి అంటే పంట రుణాలే ఇస్తున్నారు. మరి ఇక్కడ మేజర్గా అగ్రికల్చర్ లోన్స్లో మనకు అడగటానికి ఛాయిస్ ఉన్నది ఏదండి అంటే నాబార్డ్. ఓకే, నాబార్డుకు సంబంధించి మనకు ఒక్కటి కూడా మన ఎగ్జామ్లో అడగలే పంట రుణాలు. వాస్తవానికి ఇండియాలో ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్, నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ లోన్స్ అనేవి ఉంటాయి. రైతులకు 2 రకాలుగా రుణాలు మంజూరు అవుతున్నాయి. ఒకటి సంస్థాగత రుణాలు, సంస్థాగతము కాని రుణాలుగా అంటారు. ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్, నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్గా 2 రకాలుగా ఉంటాయి. సంస్థాగత రుణాలు అంటే ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ అంటే ఏమిటి?
ఓకే, ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన సంస్థల ద్వారా వచ్చేటువంటివి సంస్థాగత రుణాలుగా చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ కమర్షియల్ బ్యాంక్స్, వాణిజ్య బ్యాంకులు బి అని పెడుతున్నాను, బ్యాంకులు అండి. నెక్స్ట్ సహకార బ్యాంకులు. థర్డ్ లెవెల్లో ఉన్నటువంటి బ్యాంక్ ఏదండి అంటే థర్డ్ లెవెల్లో ఆర్ఆర్బీలు. వీటన్నిటికి కూడా అగ్రికల్చర్ లోన్స్ శాంక్షన్ చేస్తున్నది ఎవరండి అంటే నాబార్డ్ అండి. ఓకే, నాబార్డ్ మీన్స్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్. ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందండి అంటే 1982లో నాబార్డును 1982వ సంవత్సరంలో నాబార్డును ఏర్పాటు చేయటం జరిగింది. ఓకే, నాబార్డు ఇండైరెక్ట్ లోన్స్ అనేటువంటివి ఇస్తున్నాయి. అయితే మన ఇండియాలో ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్, నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ ఉన్నాయని చెప్పాను. ఒకప్పుడు 1950 ఇయర్స్లోనండి 1951 సంవత్సరాలలో ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ దాదాపుగా 90% ఉంది. అలాంటిది 2021-22 ఆర్థిక సంవత్సరం నాటికి నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ 23.40%కి తగ్గిపోయింది. 23.40% తగ్గిపోవటం జరిగింది 2021-22 నాటికి. నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ అంటే ఇక్కడ సంస్థాగతము కాని రుణాలు అంటే వడ్డీ వ్యాపారులు, బంధువులు, మిత్రులు వీళ్ళ దగ్గర తీసుకునేటువంటి లోన్స్ని ఏమంటారండి అంటే నాన్ ఇన్స్టిట్యూషనల్స్ లోన్స్ పర్సంటేజ్ అనేటువంటిది తగ్గిపోవటం జరుగుతుంది. ఈ 3 వాణిజ్యపు బ్యాంకులు, సహకార బ్యాంకులు, ఆర్ఆర్బీలకు రుణ సహాయం అందిస్తుంది ఎవరండి అంటే నాబార్డు డైరెక్ట్గా లోన్స్ ఇస్తుందా? కాదండి, ఇండైరెక్ట్ లోన్స్ అనేటువంటిది ఇస్తుంది. వాస్తవానికి మనకు ఇక్కడ హయ్యెస్ట్గా క్రాప్ లోన్స్ హయ్యెస్ట్గా ఇస్తున్నటువంటి బ్యాంక్ ఏదండి అంటే ఫస్ట్ వాణిజ్యపు బ్యాంకులే, సెకండ్ సహకార బ్యాంకులు ఉన్నాయి, థర్డ్ ప్లేస్లో ఆర్ఆర్బీ అనేటువంటిది కలదండి. మరి దీంతో పాటు మనకు ఈ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే 2023-24 ఇయర్స్లో కేంద్ర బడ్జెట్లో 2023-24 సంవత్సరాలు కేంద్ర బడ్జెట్లో టోటల్గా ఎన్ని కోట్లు అనుకున్నారండి అంటే 2023-24 సంవత్సరాల్లో మొత్తము బడ్జెట్లో ఎన్ని కోట్లుగా అంచనా వేశారండి అంటే 20 కోట్లు రుణాలు ఇవ్వాలి అని చెప్పి అంచనా వేశారు. ఈ 20 కోట్లలో దాదాపుగా 24 కోట్ల వరకు ఇచ్చారండి. లక్ష్యం ఎంత పెట్టారండి అంటే 20 కోట్లు, కానీ ఇచ్చింది అనుకున్న దానికంటే ఎక్కువగా ఇవ్వటం జరిగింది. అయితే ఈ ఇయర్ బడ్జెట్లో 2024-25 బడ్జెట్లో వ్యవసాయపు రుణాలను 2024-25 సంవత్సరాల్లో వ్యవసాయము అనుబంధ రంగాలకు 24 లక్షల కోట్ల వరకు 24 లక్షల కోట్ల వరకు రుణాలు ఇవ్వాలని 24 లక్షల కోట్ల వరకు రుణాలు ఇవ్వాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. 2023-24లో 20 లక్షల కోట్లు అండి. 2000 అనుకున్న లక్ష్యం 20 లక్షల కోట్లు అయితే 24 లక్షల కోట్ల వరకు ఇచ్చారు. 2024-25 సంవత్సరాల్లో 24 లక్షల కోట్ల వరకు రుణాన్ని మంజూరు చేయటం జరిగింది. ఇది వ్యవసాయ రుణాలు. దీంతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డును చూసుకోండి. కిసాన్ క్రెడిట్ కార్డు ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1998వ సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేయటం జరిగిందండి. 1998లో కిసాన్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టారు. కిసాన్ క్రెడిట్ కార్డు ప్రాధాన్యత ఏమిటండి? ఇది కూడా వ్యవసాయ రుణాలను స్వల్పకాలిక రుణాలుగా మంజూరు చేస్తుంది. 12 నెలల కాల వ్యవధిలో మినిమం 5,000 టు మ్యాక్సిమం 3 lakhs వరకు కూడా రుణాలను ఇస్తుంది. రుణ కాల పరిమితి 12 నెలలు. ఓకే, 2004వ సంవత్సరం నుంచి కిసాన్ క్రెడిట్ కార్డు బీమా సదుపాయం కూడా కల్పించిందండి. కిసాన్ క్రెడిట్ కార్డ్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. టోల్ ఫ్రీ నెంబర్ కూడా చూసుకోండి. నెక్స్ట్ కిసాన్ క్రెడిట్ కార్డ్ 2018-19 సంవత్సరం నుంచి వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలు ఫిషరీస్, పశుపోషణ రంగం వారికి కూడా రుణాలను ఇవ్వటం జరుగుతుంది. ఓకేనండి, ఇది దేనికి సంబంధించిందండి అంటే వ్యవసాయపు రుణాలు. నెక్స్ట్ వ్యవసాయ ధరల విధానం, అగ్రికల్చర్ ప్రైజెస్ పాలసీస్. వ్యవసాయ ధరల విధానం, వ్యవసాయ ధరల విధానం. ఓకే, రైతు పంటలను పండిస్తాడు, కానీ ఆ పంటలకు మద్దతు ధరను ఎవరండి తెలియజేసేది అండి అంటే
పంటలకు మద్దతు ధరను తెలియజేస్తున్నది ఎవరండి అంటే కేంద్ర ప్రభుత్వం నుండి అండి వ్యవసాయ ధరల కమిషన్ వారు మద్దతు ధరను తెలియజేస్తున్నారు. మరి వ్యవసాయ ధరల కమిషన్ అనేటువంటిది రైతు పంటను పండిస్తాడు, కానీ ధరలను మీద ఎవరి మీద ఆధారపడి ఉన్నాడు అంటే వ్యవసాయ ధరల కమిషన్. ఈ వ్యవసాయ ధరల కమిషన్ 1965వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది, అగ్రికల్చర్ ప్రైజెస్ కమిషన్. దీని యొక్క పేరును 1985వ సంవత్సరంలో వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్గా పేరును మారవటం జరిగింది. ఇది మినిమం సపోర్ట్ ప్రైజెస్ కనీస మద్దతు ధర తెలియజేస్తుంది. నెక్స్ట్ సేకరణ ధరను గురించి తెలియజేస్తుందండి. ఈ ధరను మొత్తం కూడా ఎవరు తెలియజేస్తున్నారండి అంటే మనకు వ్యవసాయ ధరల కమిషన్ తెలియజేస్తుంది. ఓకే, మరి మినిమం సపోర్ట్ ప్రైజెస్ గురించి అడగటానికి ఛాయిస్ ఉంది. మొన్న కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి సంబంధించింది అడిగాడు. 1970 కంటనో 1980 కంటే ముందే ఏదో ఏర్పాటు చేయటం జరిగిందని ఇచ్చాడు. 1965వ సంవత్సరంలో వ్యవసాయ ధరల కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేయటం జరిగింది. వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్గా 1985వ సంవత్సరంలో పేరును మారవటం జరిగింది. ఇది కనీస మద్దతు ధరను గురించి తెలియజేస్తుంది. మినిమం సపోర్ట్ ప్రైజెస్ ప్రస్తుతానికి మినిమం సపోర్ట్ ప్రైజెస్ అండి 22 పంటలకు తెలియజేస్తుంది. దీనిలో ఖరీఫ్లో 14 పంటలు, రబీలో 8 పంటలకు మద్దతు ధరను తెలియజేస్తుంది. ఇదే కాకుండా సేకరణ ధర ఎఫ్సిఐ నిల్వల కోసము సేకరణ ధరను కూడా తెలియజేస్తుందండి. ఓకే, మినిమం సపోర్ట్ ప్రైజెస్ ఏ సమయంలో ఏ సందర్భంలో తెలియజేస్తున్నాడు? మినిమం సపోర్ట్ ప్రైజెస్ అనేటువంటిది ఏ సందర్భంలో తెలియజేస్తున్నాడండి అంటే మనకు వరి నాట్లకు పూర్వమే తెలియజేస్తే సేకరణ ధర పంట కోత సమయంలో తెలియజేస్తున్నాడు. ఇక్కడ వరి పంటకి ఎంత మినిమం ప్రైజెస్ ఉంది, గోధుమ పంటకు మినిమం సపోర్ట్ ప్రైజెస్ ఎంత ఉంది, ఓకే, వివిధ పంటలకు మినిమం సపోర్ట్ ప్రైజెస్ ఎంత ఇచ్చాడు అనేటువంటి అంశాలను చూసుకోండి. ఓకే, ఇదే కాకుండా భారత మార్కెటింగ్ విధానం ఏ విధంగా జరుగుతుంది? మనకు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీస్ అనేటువంటివి ఉంటాయి. ఇందులో భాగంగా ఈ నామ్ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఈ నామ్, ఈ అంటే ఎలక్ట్రానిక్, నామ్ అంటే నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్, నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అండి. ఓకే, దీన్ని 14th ఏప్రిల్ 2016న ఈ నామును ప్రవేశపెట్టాడు. ఈ నామ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే సింపుల్గా ఒక్క వర్డ్లో చెప్తున్నాను. వ్యవసాయపు ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా అమ్మకాలను ప్రోత్సహించడం కోసం ఈ నామ్ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టాడు. వీటి గురించి చూసుకోండి. ఓకే, ఈ మధ్య కాలంలో రైతులు 2020వ సంవత్సరంలో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమాలు చేయటం జరిగిందండి. వాటికి సంబంధించినటువంటి అంశాలను గురించి సరిచూసుకోండి ఒకసారి. ఓకే, ఇది ఓవరాల్గా మనకు వ్యవసాయానికి సంబంధించినవి ఈ టాపిక్స్ మీద ఎక్కువగా కవర్ చేయడానికి అవకాశం ఉంది. ఇవే కాకుండా వ్యవసాయ రంగ వృద్ధి రేటు, వ్యవసాయపు ఉత్పత్తులు ఎంత వచ్చాయి? వాస్తవానికి ఇయర్ చూడండి 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో దాదాపుగా వ్యవసాయపు ఉత్పత్తి 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో వ్యవసాయపు ఉత్పత్తి 328.9 మిలియన్ టన్స్ వచ్చాయి. అదేవిధంగా 2022-23 సంవత్సరాల్లో అయితే 329.1 మిలియన్ టన్నుల ఆహారపు ధాన్యాల ఉత్పత్తి అనేటువంటిది రావటం జరిగిందండి మనకు వ్యవసాయపు ఉత్పత్తులు. ఓకే, దీనిలో ఉన్నటువంటి వృద్ధి రేటు, వ్యవసాయ రంగ వృద్ధి రేటు మరియు వ్యవసాయ అనుబంధ రంగాలలో కూడా వృద్ధి రేటు ఎలా వచ్చింది అనేటువంటి అంశాలను చూసుకోండి. ఇలా చేస్తే ఈజీగా స్కోర్ చేయడానికి ఛాయిస్ ఉంది. నెక్స్ట్ మనకు 4th చాప్టర్గా ఇండస్ట్రియల్ సెక్టార్ మరియు సర్వీస్ సెక్టార్, ఫారెన్ ట్రేడ్ పాలసీస్, ఫారెన్ ట్రేడ్ అనేటువంటివి 3 అంశాలు పెట్టాడు. ఇక్కడ 3 అంశాలు పెట్టడం జరిగిందండి మనకు చాప్టర్ 4th చాప్టర్లో. ఇక్కడ చూసుకున్నట్లయితే పారిశ్రామిక రంగము, మనకు ఇండస్ట్రీస్లో
పారిశ్రామిక తీర్మానాలను గురించి చూడండి. మన ఒక్క మార్క్ కూడా కవర్ చేయలేదండి. కంపల్సరీగా గ్రూప్ 2 పేపర్లో, గ్రూప్ 3 పేపర్లో, ఇలాంటి మేజర్ ఎగ్జామ్స్ల్లో ఆప్షన్ పేపర్లో పారిశ్రామిక తీర్మానాలు లేకుండా ఇప్పటివరకు క్వశ్చన్ పేపర్ లేదండి. అలాంటిది ఫస్ట్ టైం ఇచ్చాడు. మొత్తం డేటా బేస్ అనాలిసిసే ఇచ్చాడు. ఇక్కడ మనకు భారతదేశంలో పారిశ్రామిక రంగ వృద్ధి రేటును పెంపొందించాలి అనేటువంటి లక్ష్యంతో పారిశ్రామిక తీర్మానాలను ప్రవేశపెట్టడం జరిగింది. 1948 ఇండస్ట్రియల్ పాలసీ, 1956 ఇండస్ట్రియల్ పాలసీ, 1973 ఇండస్ట్రియల్ పాలసీ, ఓకే 1977 ఇండస్ట్రియల్ పాలసీ 1977వ సంవత్సరంలో, తర్వాత 1980, 85, నెక్స్ట్ 1990, 91 ఈ ఇండస్ట్రియల్ పాలసీస్ను పారిశ్రామిక తీర్మానాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడెప్పుడండి? 1948, 1956, 1973, 1977, 1980, 1985, 1990, 1991. దీనిలో మనకు మేజర్గా అడగటానికి ఛాయిస్ ఉంది. దేని మీదైనా అడగటానికి ఛాయిస్ ఉంది. దీనిలో మేజర్గా 1948వ సంవత్సరంలో మిశ్రమ పారిశ్రామిక తీర్మానం అన్నారండి. ఓకే, ఇండస్ట్రీస్ను 4 టైప్స్గా డివైడెడ్ చేశాడు. 1956వ సంవత్సరంలో 1956లో 1956వ సంవత్సరంలో భారత ఆర్థిక రాజ్యాంగ తీర్మానం అని చెప్పి సామ్యవాద తీర్మానానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు 1956లో. ఇందులో ఇండస్ట్రీస్ను 3 లిస్టుగా 3 జాబితాలుగా డివైడెడ్ చేశాడు. ఓకే, 1956 జాబితా ఏ కింద ఎన్ని పరిశ్రమలు ఉన్నాయండి అంటే 17. అయితే 17 పరిశ్రమలలో ప్రస్తుతానికి ఎల్పిజి విధానం ప్రవేశపెట్టిన తర్వాత ఈ పరిశ్రమలను ప్రస్తుతానికి 2 పరిశ్రమలకే తగ్గించాడు. అణుశక్తి ఒకటి ప్రస్తుతానికి ఉన్నటువంటివి మోనోపాలీ ఇండస్ట్రీస్, ఏకస్వామ్య పరిశ్రమలు ఎన్ని ఉన్నాయండి అంటే కేవలం 2 మాత్రమే ఉన్నాయి జాబితా ఏ కింద. ఒకప్పుడు 17 ఉండే, ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి అంటే 2. ఒకటి అణుశక్తి, నెంబర్ 2 రైల్వే రవాణా. ఈ 2 మినహాయించి మిగిలిన వాటి అన్నిటి కూడా ప్రైవేటీకరణ ఇవ్వటం జరిగింది. ఇలా ప్రతి ఒక్క అంశం, ఉదాహరణకు చిన్న తరహా పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఏదండి అంటే జనతా ప్రభుత్వం 1977లో. జాయింట్ సెక్టర్ సంయుక్త రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది ఏదండి అంటే 1973. ఎల్పిజి నమూనా విధానంలో భాగంగా నూతన ఆర్థిక సంస్కరణను ప్రవేశపెట్టబడిన సంవత్సరం ఎప్పుడండి అంటే 1991, 1991. వీటి మీద ఈసారి ఎక్స్పెక్టేషన్ చేయవచ్చు. కంపల్సరీగా మార్క్స్ అనేటువంటివి వీటి మీద రావటానికి ఛాయిస్ ఉందండి. ఓకే, దీని తర్వాత దీనికి లింకప్గా కొన్ని ఉంటాయండి. ఎంఆర్టీపీ యాక్ట్, కాంపిటీషన్ యాక్ట్, ఎంఆర్టీపీ చట్టం 1969లో చేశారు. కాంపిటీషన్ యాక్ట్, కాంపిటీషన్ యాక్ట్ అనేటువంటిది ఏ సంవత్సరంలో కాంపిటీషన్ యాక్ట్ అనేటువంటిది చేయటం జరిగింది? 2002వ సంవత్సరంలో. వీటి మధ్య దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి, దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి, అన్ని అంశాలను కూడా చూసుకోండి. ఇదే కాకుండా దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ సిపిఎస్సి, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్, ప్రభుత్వ రంగ సంస్థలు. ప్రభుత్వ రంగ సంస్థలు సిపిఎస్సి, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ గురించి డిస్కషన్ ఒకసారి చూసుకోండి. ఇందులో నవరత్న అంటే ఏమిటి, మహారత్న ఏమిటి, కేటగిరీస్. ఓకే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయబడినటువంటి సిపిఎస్సి ఏదండి అంటే ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ. మొదటి ప్రణాళిక ప్రారంభము నాటికి ఎన్ని సిపిఎస్సిస్ ఉన్నాయండి అంటే 5 సిపిఎస్సిస్ అనేటువంటివి ఉన్నాయి. మనకు 2021 డిసెంబర్ నాటికి 389 సిపిఎస్సిస్ అనేటువంటివి ఉన్నాయండి. 389 సిపిఎస్సిస్ ఉన్నాయి. అత్యధిక లాభాలలో ఉన్నటువంటి సిపిఎస్సి ఓఎన్జీసీ. అత్యధిక నష్టాల్లో ఉన్నటువంటి సిపిఎస్సి ఏదండి అంటే బిఎస్ఎన్ఎల్. ఓకే, వీటిని లాభాలను ఆధారం చేసుకొని మహారత్న హోదాను, నవరత్న హోదాను ఇవ్వటం జరిగింది. ప్రస్తుతానికి మహారత్న హోదా కలిగినటువంటి సంస్థలు ఎన్ని ఉన్నాయండి అంటే 14 ఉంటే
నవరత్న హోదా కలిగినటువంటి సంస్థలు ఎన్ని ఉన్నాయండి అంటే 24 వరకు ఉన్నాయండి. వీటి గురించి ఒకసారి చూసుకోండి. ఒకరండి ఇవే కాకుండా ఎంఎస్ఎంఈడి చట్టం, ఎంఎస్ఎంఈడి యాక్ట్ చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించినటువంటిది. ఎంఎస్ఎంఈడి యాక్ట్ గురించి 2006లో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ యాక్ట్ 2006లో చేయటం జరిగింది. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ యాక్ట్ అనేటువంటిది 2006వ సంవత్సరంలో చేయటం జరిగిందండి 2006లో. ఎంఎస్ఎంఈడి యాక్ట్లో 2020వ సంవత్సరంలో కరోనా తర్వాత మనకు కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు? దానిలో తయారీ రంగపు పెట్టుబడులు, సేవా రంగపు పెట్టుబడులను ఒకప్పుడు విడివిడిగా ఉంటే వాటిని మెర్జ్ చేయటం జరిగింది. ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి, టర్న్ ఓవర్ ఎంతవరకు చేయాలి అనేటువంటి అంశాలను కూడా 2020వ సంవత్సరంలో తీసుకొచ్చారు. ఇది ఎంఎస్ఎంఈడి గురించి ఓవరాల్గా. నెక్స్ట్ ఇదే కాకుండా కాయిలా పరిశ్రమలు, సిక్ ఇండస్ట్రీస్, నష్టపోయిన పరిశ్రమల మీద అధ్యయనం చేసినటువంటి పర్సన్స్ ఎవరున్నారు? ఒకరండి సిక్ ఇండస్ట్రీస్ కంపెనీ యాక్ట్ అనేటువంటిది ఎన్డి తివారీ కమిటీ సిఫారసుల మేరకు 1985లో ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. ఓకే, దీనికి అనుబంధంగా బిఐఎఫ్ఆర్ బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ రీకన్స్ట్రక్షన్ అనేటువంటిది 1987లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రస్తుతానికి సిక్కా బిఐఎఫ్ఆర్ ఉందా అంటే లేదండి. 2002వ సంవత్సరంలో వీటిని రద్దు చేసి వీటి స్థానంలో కంపెనీ సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, ఒక ఇండస్ట్రీ కాయిలాలోకి వెళ్ళిపోవటానికి రీజన్స్ ఏంది? దీనిలో అంతర్గత కారణాలు ఉంటాయి, బహిర్గత కారణాలు ఉంటాయి. ఆ అంశాలను గురించి చూసుకోండి. నెక్స్ట్ మరి ఇండస్ట్రీస్కి లోన్స్ ఇస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి? ఐఎఫ్సిఐ, ఐసిఐసిఐ, ఎస్ఐడిబిఐ, ఐడిబిఐ, ఓకే, ఎస్ఎఫ్సి, ఇలాంటి అంశాలను మొత్తం కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, ఏమేమి ఉన్నాయండి ఒకసారి చూడండి. ఇండస్ట్రియల్ ఫైనాన్స్ ఆర్గనైజేషన్స్ ఐఎఫ్సిఐ, ఐసిఐసిఐ, ఐడిబిఐ. ఓకే, నెక్స్ట్ ఎస్ఐడిబిఐ, ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇలాంటి అంశాలను మొత్తం కూడా ఐఆర్సిఐ కూడా, ఈ అంశాలను మొత్తం కూడా ఒకసారి ఎప్పుడు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది, వాటి హెడ్ క్వార్టర్ ఏమిటి, ఏ పరిశ్రమలకు లోన్స్ ఇస్తున్నాయి. ఎగ్జాంపుల్ కాయలాబడిన పరిశ్రమలకు ఐఆర్సిఐ రుణాలను ఇస్తుంది. ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బట్ పేరు మార్చారనుకోండి, ఐఆర్బిఐగా మారింది, ఐఐబిఐగా పేరును మార్చారు 2 times. నెక్స్ట్ ఓన్లీ స్మాల్ ఇండస్ట్రీస్కి లోన్ ఇవ్వటం కోసం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చట్టం చేయబడడం జరిగింది. ఎప్పుడండి అంటే 1951లో. ఈ చట్టాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏదండి అంటే పంజాబ్ రాష్ట్రంలో. ప్రతి ఒక్క దాన్ని ఎక్కడ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి ఏంటి అనేటువంటి అంశాలను చూసుకోండి. ఇది ఓవరాల్గా ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి సబ్సెక్టార్స్ యొక్క గ్రోత్ రేట్ గురించి చూసుకోండి. నెక్స్ట్ విదేశీ వర్తక విధానము. మొన్న దీని మీద ఒక్కటే ఒక ప్రశ్న కాన్సెప్ట్ బేస్డ్ అడిగాడు, మిగతావన్నీ కూడా నెంబరింగ్ మీదనే అడిగాడు. దీనిలో మేజర్గా బిఓపి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, మనకు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో ఉన్నటువంటి ప్రస్తుతపు ఖాతా కరెంట్ అకౌంట్ ప్రస్తుతపు ఖాతా మరియు దీంతో పాటు ప్రస్తుతపు ఖాతాతో పాటు కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అనేటువంటి అంశాలను గురించి డిస్కషన్స్ చేయండి. ఓకే, కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్, ప్రస్తుతపు ఖాతా, మూలధనపు ఖాతాను గురించి చూడండి. ఓకే, ఇందులో మళ్ళీ కరెంట్ అకౌంట్లో బిఓటి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ దృశ్యాంశపు ఖాతా, విజబుల్ అకౌంట్ ఉంది. ప్రస్తుతానికి ఏ సిచ్యువేషన్లో ఉంది,
వస్తువుల యొక్క ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయా, దిగుమతులు తక్కువగా ఉన్నాయా, ఏ వస్తువులను ఇండియా ఎక్కువగా హైయెస్ట్గా ఎక్స్పోజ్ చేస్తుంది, ఏ దేశంతో చేస్తుంది అనేటువంటి అంశాలను చూసుకోండి. బిఓఎస్ అనేటువంటిది ఇది కూడా కరెంట్ అకౌంట్లోనే ఉంటుంది. బ్యాలెన్స్ ఆఫ్ సర్వీసెస్, అదృశ్యాంశపు ఖాతా. అదృశ్యాంశపు ఖాతాలో సేవారంగానికి సంబంధించినటువంటి ఎగుమతులు దిగుమతులు అనేటువంటివి ఉంటాయి. సేవారంగానికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ హైయెస్ట్గా ఏ దేశంతో ఎగుమతులు చేస్తున్నారు, ఏ దేశంతో దిగుమతులు చేస్తున్నారు అనేటువంటి అంశాలను గురించి చూసుకోండి. ఓకే, ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ గురించండి. మరి ఇది ఎగ్జామ్లో అడిగాడు. భారత ఆర్థిక వ్యవస్థలో బీఓపి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ యొక్క ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ధనాత్మకంగా ఉంది, రుణాత్మకంగా ఉంది, సమతుల్యంగా ఉంది, అసలు సంబంధం లేదని ఇచ్చాడు. ఓకే, రుణాత్మకంగా నమోదు అవుతుందండి. మనకు ఎగుమతుల ద్వారా వచ్చే అమౌంట్ కంటే దిగుమతులు చేసుకుంటున్న అమౌంటే, అంటే ఇండియా నుంచి ఎక్కువ అమౌంట్ వెళ్ళిపోతుంది దిగుమతుల ద్వారా. ఓకే అండి, ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. నెక్స్ట్ విదేశీ వర్తక తీర్మానాలు, ఫారెన్ ట్రేడ్ పాలసీస్. ఫారెన్ ట్రేడ్ పాలసీస్ మీద మన ఒక మార్క్ వచ్చిందండి గ్రూప్ 3లో. విదేశీ వర్తక తీర్మానాలు ఎప్పుడెప్పుడు చేశారు? ఫస్ట్ది 1985 to 88, ఆ తర్వాత 1992 to 97, ఆ తర్వాత 1997 నుండి 2002 మధ్య కాలంలోను, ఆ తర్వాత వాస్తవానికి 2002ది కౌంట్లోకి తీసుకోవద్దు, 2004 నుండి 9 వరకు, 2009 నుండి 14 వరకు, ఆ తర్వాత 2015 నుండి 20 వరకు, ఆ తర్వాత 2023వ సంవత్సరంలో. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే అసలు కాలపరిమితి అంటూ వర్తించకుండా 2023వ సంవత్సరంలో తీసుకొచ్చారు విదేశీ వర్తక విధానం. మొదటి విదేశీ వర్తక తీర్మానము 3 years ఉన్నది. మధ్యలో మొత్తం చూడండి అన్ని 5 yearsే, కాకపోతే గ్యాప్స్ వచ్చాయి. ఇక్కడ 1988వ సంవత్సరంలో వరుసగా 4 years గ్యాప్ వచ్చింది. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రవేశపెట్టారు. ఓకే, ఇందులో మనకు ఈ విదేశీ వర్తక తీర్మానాల మీద పక్కాగా అడగటానికి ఛాయిస్ ఉంది. ఓకే, ఇంతకుముందు క్యాపిటల్ అకౌంట్ మూలధన ఖాతా గురించి చెప్పాం. మూలధన ఖాతా మీద అధ్యయనం చేసినటువంటి ఎస్ఎస్ తారాపూర్ కమిటీ రిపోర్టును కూడా పరిశీలించండి. ఎస్ఎస్ తారాపూర్ కమిటీ యొక్క రిపోర్టును గురించి పరిశీలన చేయండి. ఇందులో పారిశ్రామిక మన విదేశీ వర్తకపు విధానములో ఏమేమి స్కీమ్సెస్ ప్రవేశపెట్టారు. ఉదాహరణకు విశేష్ కృషి ఉపాస్ యోజన అని, సర్వీసెస్ ఫ్రమ్ ఇండియా అని, ఓకే, టార్గెట్ ప్లస్ అనేటువంటి స్కీమ్సెస్, ఫోకస్ ప్రొడక్ట్స్, ఫోకస్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి, ఫోకస్ మార్కెట్, ఇలాంటి అంశాలను మొత్తం కూడా చూసుకోండి. ఓకే అండి, ఇది దేనికి సంబంధించిందండి అంటే విదేశీ వర్తకపు విధానము. దీనిలో ఫెరా చట్టము, ఫెమా చట్టము, నెక్స్ట్ మూల్యహీనీకరణము. ఇప్పటి వరకు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మూల్యహీనీకరణం ఎన్నిసార్లు చేశారు అనేటువంటి అంశాన్ని గురించి కూడా డిస్కషన్స్ చేయండి. ఇది ఓవరాల్గా మనకు 4th చాప్టర్. నెక్స్ట్ 5th చాప్టర్గా 5వ చాప్టర్గా ఉన్నటువంటిది ఏదండి అంటే ఇందులో ట్యాక్సెస్ పెట్టాడు, నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్ ఆర్థిక సంఘం పెట్టాడు, ఆర్థిక సంఘం నుంచి వచ్చింది, బడ్జెట్స్, ప్లానింగ్ కమిషన్ ప్రణాళికా సంఘం. పెద్ద చాప్టర్ అండి. ఉన్నటువంటి దానిలో అత్యంత పెద్ద చాప్టర్ ఏదండి అంటే ప్రణాళికలు మరియు నీతి ఆయోగ్ గురించి కూడా అండి. ప్రణాళికలు మరియు నీతి ఆయోగ్ గురించి కూడా, ప్లానింగ్ కమిషన్ అండ్ నీతి ఆయోగ్ గురించి కూడా మొత్తం ఒక్క యూనిట్ కింద పెట్టాడు. ఇక్కడ ట్యాక్సెస్లో మీరు చూడాల్సినటువంటివి, ట్యాక్సెస్లో డైరెక్ట్ ట్యాక్సెస్ ఏమున్నాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏమున్నాయి, ప్రత్యక్ష పన్ను ఏది ఉంది, పరోక్షపు పన్ను ఏది ఉంది. ఓకే, ఇక్కడ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ వేస్తుంది.
కేంద్ర ప్రభుత్వం వేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది. ఓకే, ఆల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మెడ్జ్డ్ ఆన్ జిఎస్టీ. జిఎస్టీలో విలీనమయ్యాయి. జిఎస్టీలో దాదాపుగా 17 రకాలైనటువంటి పరోక్షపు పన్నులు విలీనం చేయటం జరిగింది. జిఎస్టీ 2017 నుంచి అమల్లోకి రావటం జరిగింది. 1 జూలై 2017 నుంచి జిఎస్టీ అనేటువంటిది అమల్లోకి రావటం జరిగిందండి. జిఎస్టీ అంటే ఏంటండి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఒక ట్యాక్స్ను చూడగానే అది డైరెక్ట్ ట్యాక్సా ఇండైరెక్ట్ ట్యాక్సా అబ్జర్వ్ చేసుకోండి. కొన్ని ట్యాక్సెస్ రద్దు చేయటం జరిగింది. ఎగ్జాంపుల్ సంపద పన్ను, ఎస్టేట్ డ్యూటీస్, ఎక్స్పెండిచర్ ట్యాక్స్, ఇలాంటి ట్యాక్సెస్ కొన్ని రద్దు చేయటం జరిగింది. వాటి మీద కూడా అడుగుతున్నాడు. మన గ్రూప్ 3లో సంపద పన్ను మీద అడిగాడండి. నెక్స్ట్ ఇవే కాకుండా డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వీటి మీద చూసుకుంటారు. వీటి మీద వచ్చేటువంటి ట్యాక్సెస్ మీద వచ్చేటువంటి రాబడిని కేంద్రము రాష్ట్రానికి ఎంత వాటా ఇస్తుంది, స్టేట్కి ఎంత వాటా ఇస్తుంది. ఆర్టికల్ 280 ప్రకారం ఏం ఏర్పాటు చేశారండి అంటే ఆర్థిక సంఘము. ఓకే, మన ఇండియాలో ప్రజెంట్గా రన్ అవుతున్నది 15వ ఆర్థిక సంఘం. 16వ ఆర్థిక సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారండి. అరవింద్ పనాగారియా అధ్యక్షుడిగా ఉన్నాడు. 16th ఫైనాన్స్ కమిషన్గా అరవింద్ పనాగారియా గారు ఉన్నారు. అరవింద్ పనాగారియా 16th ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్గా ఉన్నాడు. మనకు 15th ఫైనాన్స్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత ఇచ్చింది, స్టేట్ గవర్నమెంట్కి ఎంత ఇచ్చింది. 14th ఫైనాన్స్ కమిషన్ వైవి రెడ్డి చైర్మన్గా ఉన్నాడు. 2015 నుంచి 20 మధ్యలో కొనసాగింది. ఇతడు కేంద్రానికి ఎంత ఇచ్చాడు, రాష్ట్రానికి ఎంత వాటా ఇచ్చాడు అనేటువంటి అంశాలు చూసుకోండి. ఏ రాష్ట్రానికి అత్యధికంగా ఇచ్చాడు అనేటువంటి అంశాలను కూడా చూసుకోండి. ఓకే, ఇక్కడ మనకు పన్నుల యొక్క రాబడిని కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఎక్కడ ఉపయోగించాలండి అంటే బడ్జెట్. ఓకేనండి, బడ్జెట్ అంటే ఏంటండి? ఒక సంవత్సర కాలంలో వచ్చినటువంటి ఆదాయ వ్యయాల మొత్తాన్నే బడ్జెట్గా చెప్పవచ్చు. మరి ఇండియాలో ఫస్ట్ టైం ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఇండియాకి స్వతంత్రం రాకముందు నుంచే బడ్జెట్ అనేటువంటిది ఉందండి. రైల్వే బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టారు? రైల్వే బడ్జెట్ ఏ సంవత్సరంలో విలీనం కావటం జరిగింది? వాస్తవానికి రైల్వే బడ్జెట్ను చివరిసారిగా 2016-17 సంవత్సరాలను ప్రవేశపెట్టారు. 1921లో 1921వ సంవత్సరంలో అక్వర్త్ కమిటీ రికమెండేషన్ చేశాడు. ఓకేనండి, మొత్తానికి రైల్వే బడ్జెట్ 92 టైమ్స్ ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. మరి రైల్వే మనకు ఇండియాలో సాధారణ బడ్జెట్ ఉంది, రైల్వే బడ్జెట్ ఉంది. అంతకంటే ముందు రోజు ఆర్థిక సర్వేను ప్రవేశపెడుతున్నారు. మనకు చూసుకోండి 2017-18 ఆర్థిక సంవత్సరాల్లో ఎకనామిక్స్లో ఎక్కడెక్కడ ఏమేమి తేడాలు వచ్చాయో చూడండి. జిఎస్టీ 2017లోనే వచ్చింది. మనకు రైల్వే బడ్జెట్ అనేది ఉందా 2017-18లో? రైల్వే బడ్జెట్ అనేటువంటిది లేదు. రైల్వే బడ్జెట్ అనేటువంటిది ఉందా అండి అంటే లేదండి. ఓకే, అంతకంటే ముందు మనకు 2016 వరకు బడ్జెట్లో వ్యయంలో ప్లాన్డ్ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్, ప్రణాళికా వ్యయము, ప్రణాళికేతర వ్యయాన్ని కూడా రద్దు చేయటం జరిగింది. ప్రణాళికా వ్యయము, ప్రణాళికేతర వ్యయము ఇప్పుడు డైరెక్ట్గానే ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ప్రణాళికా వ్యయము, ప్రణాళికేతర వ్యయము, ప్రణాళికేతర వ్యయముగాను. నెక్స్ట్ బడ్జెట్ తేదీలు కూడా ఏ ఇయర్లో మార్చారండి అంటే 2017లోనే బడ్జెట్ తేదీ. అంతకంటే ముందు ఫిబ్రవరి చివరి రోజున ప్రవేశపెడితే ఫిబ్రవరి 1కు మారవటం జరిగింది. ఇవన్నీ కూడా మనకు 2017లోనే జరిగాయి. ఇదే కాకుండా ఇంకా చెప్పాలి అండి అంటే డెత్గా ఎస్బీఐ యొక్క 5 అనుబంధ బ్యాంకులు ఎస్బీఐలో కూడా ఎస్బీఐలో విలీనమైనది ఏ సంవత్సరంలోనండి అంటే 2017. ఓకే, బడ్జెట్లోని అంశాలు చూసుకోండి. రెవెన్యూ బడ్జెట్ ఉంటుంది, మూలధన బడ్జెట్. రెవెన్యూ రాబడి ఎలా వస్తుంది, మూలధన రాబడి ఎలా వస్తుంది, వ్యయము ఎక్కడ ఖర్చు చేస్తున్నాము. ఓకే, బడ్జెట్లో మూడు అంశాలు కనపడతాయి. ఒకటి మిగులు బడ్జెట్, మరొకటి లోటు బడ్జెట్, మరొకటి సమతుల్య బడ్జెట్, ఈక్వల్ బడ్జెట్, బ్యాలెన్స్డ్ బడ్జెట్. మరి లోటు బడ్జెట్ ఉన్నప్పుడు
ఎక్కడి నుంచి అప్పులు తీసుకొస్తున్నారు, ఎంతవరకు లోటు ఉంది, కోశ లోటు అంటే ఏమిటి, ప్రాథమిక లోటు అంటే ఏమిటి, ఎంత పర్సంటేజ్ అనేటువంటిది కనపడుతుంది. అయితే ఇక్కడ బడ్జెట్లో 2024వ సంవత్సరంలో మనకు 2 రకాల బడ్జెట్స్ అనేటువంటివి వచ్చాయి. ఎందుకండి, ఈ సంవత్సరం ఎలక్షన్స్ ఉండే వరకు మనకు ఓట్ ఆన్ అకౌంట్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత గవర్నమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మన మధ్యంతర బడ్జెట్కు సంబంధించిన ప్రశ్నలు కూడా మనకు అడిగాడండి. కోశ లోటు, ఓకేనండి, నెక్స్ట్ ప్రాథమిక లోటు, రెవెన్యూ లోటు అనేటువంటి అంశాలను రెండిటిని అటు మన ఓట్ ఆన్ అకౌంట్ మధ్యంతర బడ్జెట్లోనే ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్లోనూ ఉన్నటువంటి అంశాలను గురించి చూసుకోండి. నెక్స్ట్ ఏ రంగానికి ఎంత కేటాయించారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఒక 2 రంగాలు సంబంధించినవి అడుగుతున్నాడు. నీటిపారుదల కంటే ఎక్కువ ఇస్తున్నాడా వైద్య రంగానికి అని కూడా అలాంటి క్వశ్చన్లు కూడా ఇస్తున్నాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలా అడగటం ఇప్పుడే మొదటిసారండి. ఇది బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్కి సంబంధించినది. ప్రణాళికా సంఘము మరియు నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి అంశాలను గురించి చూద్దాం. ఓకే, ఇండియాలో ప్లానింగ్ కమిషన్ ఇంట్రడ్యూస్ కాకముందుకు ప్రణాళిక చరిత్ర, చాలామంది ఇండియాలో కొంతమంది గ్రంథాలను రచించారు. దీనిలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1934లో 1934వ సంవత్సరంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రారంభించడం జరిగింది. ఓకే, ఏ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా, భారత ఆర్థిక ప్రణాళికలు అక్కడ స్టార్ట్ చేయాల్సి వస్తుందండి. ఓకే, మరి వివిధ పర్సన్స్ బుక్స్ రచించారు. ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత 1950వ సంవత్సరంలో 1950 మార్చి 15న ప్లానింగ్ కమిషన్, ప్రణాళికా సంఘం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్డీసీ, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేటువంటిది 6th ఆగస్ట్ 1952న ఏం ఏర్పాటు చేయటం జరిగిందండి అంటే 6th ఆగస్టు 1952వ సంవత్సరంలో ఎన్డీసీ, జాతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేశారు. భారతదేశంలో ప్రణాళికలను రూపొందించేది ప్రణాళికా సంఘం అయితే చివరిగా ఆ ప్రణాళికలను ముసాయిదాను ఆమోదం తెలిపేది ఎవరండి అంటే ఎన్డీసీ. ఇండియాలో ఇప్పటివరకు ఎన్ని ప్రణాళికలు అమల్లో జరిగాయండి అంటే పూర్తి స్థాయిలో 1 నుండి 12 ప్లాన్స్, 5 years ప్లాన్స్, 5 years ప్లాన్ అనేటువంటిది కంప్లీట్ అయ్యాయి. 12 పంచవర్ష ప్రణాళికలు ఇండియాలో పూర్తి అయ్యాయి. ప్రతి ఒక్క ప్రణాళిక యొక్క ప్రాధాన్యత ఏమిటి, విజయవంతం అయ్యిందా, వృద్ధి రేటు సాధించారా లేదా, ఓకే, వైఫల్యానికి గల కారణాలు ఏమిటి అనేటువంటి అంశాలను గురించి చూసుకోండి. నెక్స్ట్ ప్రతి ప్రణాళికలో 5 అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు ఫస్ట్ ప్లాన్ అనగానే వ్యవసాయ రంగంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టారు. 4వ ప్రణాళికలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టింది 4th ప్లాన్లో అగ్రికల్చర్. అదే శక్తి, పవర్, ఎనర్జీకి అయితే 6, 7, 8. 5వ ప్రణాళికలో పారిశ్రామిక రంగం. ఏ ప్రణాళికలో హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, ప్రతి ప్రణాళిక యొక్క అధ్యక్షులు ఎవరు, ఉపాధ్యక్షులు ఎవరు, మధ్యలో ప్లాన్ గ్యాప్స్ ఎప్పుడెప్పుడు వచ్చాయండి. ఫస్ట్ టైం మనకు 1966 నుండి 69 మధ్యలో మొదటిసారిగా. ఆ తర్వాత 1978 నుంచి 80 మధ్య కాలంలో రోలింగ్ ప్లాన్స్ జరిగాయి. 1990 నుంచి 92 మధ్య కాలంలో ప్లాన్ అన్ఎక్స్పెక్టెడ్ గ్యాప్ అనేటువంటిది జరిగింది. 1966-69 సంవత్సరాల్లో ప్రణాళిక విరామమును అనౌన్స్మెంట్ చేసి వార్షిక ప్రణాళికలను ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, వార్షిక ప్రణాళికలు అనేటువంటివి ప్రవేశపెట్టారు. ఎందుకు వచ్చాయండి వార్షిక ప్రణాళికలు ఇక్కడ? 1903వ పంచవర్ష ప్రణాళికలో 1962వ సంవత్సరంలో 1962 ఇయర్లో ఇండియా వర్సెస్ చైనా వార్ని జరిగిందండి. 1965వ సంవత్సరంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ను జరిగింది. అదేవిధంగా 1964వ సంవత్సరంలో ప్రధానమంత్రి పదవిలో ఉంటూ జవహర్లాల్ నెహ్రూ గారు, 1966వ సంవత్సరంలో ప్రధానమంత్రి పదవిలో ఉంటూ లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయాడు.
4వ ప్రణాళికను ప్రవేశపెట్టడానికి అనుకూలమైన పరిస్థితులు లేకపోవడంతో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయి అక్కడ గ్యాప్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. జనతా గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయబడినటువంటి ప్లాన్స్ ఏవండి అంటే రోలింగ్ ప్లాన్స్. వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 5 ఇయర్స్ ప్లాన్, రోలింగ్ ప్లాన్స్ చూసుకోండి. ప్రపంచంలో రోలింగ్ ప్లాన్స్ ఎవరు రూపొందించారు? భారతదేశంలో ఎవరు రూపొందించారు? ఇండియాలో ఎవరండి? లగ్డావాలా. ఓకేనండి. అదేవిధంగా 1990-92 మధ్య కాలంలో ఇక్కడ ఎందుకు ప్రణాళిక అనే అనధికారిక సెలవులు ప్రకటించారండి అంటే ఇక్కడ రాజకీయ సంక్షోభము, బడ్జెట్ లోటు కారణంగా ఇక్కడ మనకు గ్యాప్ రావటం జరిగింది. ఇది ఓవరాల్గా ప్లానింగ్ కమిషన్ గురించి. ఇండియాలో సక్సెస్ఫుల్ అయిన ప్లాన్స్ ఏమున్నాయండి? విజయవంతమైన ప్రణాళికలు 1, 5, 6, 7, 8 ప్రణాళికలు మాత్రమే విజయవంతమయ్యాయి. అతి తక్కువ వృద్ధి రేటు వచ్చిన ప్రణాళిక ఏదండి అంటే థర్డ్ 5 ఇయర్స్ ప్లాన్. హిందూ గ్రోత్ రేట్ ప్లాన్ అని మొదటిసారిగా ఎప్పుడు ప్రకటించడం జరిగిందండి అంటే 6వ పంచవర్ష ప్రణాళిక. ఇలాంటి అంశాలు చూసుకోండి, మనకు స్కోర్ రావడానికి ఛాయిస్ ఇస్తుంది. అయితే మనకు 1 జనవరి 2015న నీతి ఆయోగ్ను ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. నీతి ఆయోగ్లో నీతి అంటే ఏంటండి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, భారత పరివర్తనకు జాతీయ సంస్థ అంటారు. మరి నీతి ఆయోగ్లో మెంబర్స్ ఎవరెవరు ఉంటారు? నీతి ఆయోగ్లో మెంబర్స్ ఎవరెవరు ఉంటారు? ఇది భారత రాజ్యాంగంలో ఉందా? నీతి ఆయోగ్ గల ఇతర పేర్లు ఏమిటి? ఓకే, నీతి ఆయోగ్లో ముఖ్యమంత్రుల సమావేశం ఇప్పటివరకు గవర్నింగ్ కౌన్సిల్స్ మీటింగ్స్ ఎన్ని జరిగాయి? 9 మీటింగ్లు జరిగాయి. 9 మీటింగ్లలో తీసుకోవాల్సిన ఏమేం అంశాలను ఎజెండాగా తీసుకొని ప్రాధాన్యత ఇచ్చారు. ఓకే, ప్లానింగ్ కమిషన్కి నీతి ఆయోగ్కి డిఫరెన్స్ చూసుకోండి. ఓకే, ఇది మళ్ళీ నెక్స్ట్ నీతి ఆయోగ్ ఈ మధ్య కాలంలో ఏమైనా ఇండెక్సెస్ రిలీజ్ చేసిందా? సుస్థిరాభివృద్ధి రిపోర్ట్ ఏమైనా రిలీజ్ చేసిందా? వాటర్కి సంబంధించినటువంటి ఇండెక్సెస్ ఏమైనా రిలీజ్ చేసిందా? ఓకే, ఇలాంటి ఇండెక్సెస్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ రిపోర్ట్ ఏమి ఇచ్చాడు? ఏ రాష్ట్రాల యొక్క పరిస్థితి ఎలా ఉంది? లాంటి అంశాలను మొత్తం కూడా చూసుకోండి. ఇది ఓవరాల్గా ఇండియన్ ఎకనామిక్స్కి సంబంధించినటువంటి చాప్టర్ అండి. 5 చాప్టర్స్ ఉన్నాయి. ఓవరాల్గా 50 మార్క్స్ వరకు రావడానికి ఛాయిస్ ఉంది.